ఇప్పుడు ఒక అధినేతకి బర్త్డే సెలబ్రేషన్స్ ఫస్ట్ ఇయర్ అయితే ఎలక్షన్ ఓడిపోయారు, నెక్స్ట్ ఇయర్ ఇవాళ వాళ్ళు ప్రజల యొక్క బడబాగ్ని అనండి, లేకపోతే వాళ్ళ యొక్క కార్యకర్తల చైతన్యం అనండి, ఏదైనా అనండి, వాళ్ళ బర్త్డే వేడుకలు వీళ్ళు చేశారు. నా భూతో నా భవిష్యత్ బర్త్డే వేడుకలు. ఎందుకంటే ఏ పార్టీ నాయకుడికి కానీ సినిమా హీరోలకు కానీ ఆ లెవెల్లో నేనైతే చూడలేదు రీసెంట్ పాస్ట్లో. మా అయితే బర్త్డే వేడుకలు కూర్చున్న ఒక ఫ్యాన్స్ స్టేషన్ వాళ్ళు కేకులు కట్ చేయడం చూసాం. కానీ ఒక రాజకీయ నాయకుడు ఒక టాలెస్ట్ పర్సనాలిటీగా స్టేట్ వైడ్గా పక్క రాష్ట్రమైన ఖమ్మంలో ఉదాహరణ కూకటపల్లి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు కండక్ట్ అయిన విధానం దాంట్లో మా బాలకోటే కానీ వీళ్ళు కానీ జంతు బళ్ళు అనేవి మనకి సర్వసాధారణంగా గ్రామ జాతరలోనూ అట్లోనూ సర్వసాధారణ ప్రక్రియ. మూడోది ఏంటంటే ఇవాళ వాళ్ళందరికీ పొట్టేళ్ళు గొర్రెలు అయిపోతే మరి ఆ పాటి బిర్యానీ అనేది పెట్టడానికి వాళ్ళకి మాత్రం ఎక్కడి నుంచి వస్తాయి. సో అదేంటంటే రక్తతర్పణాలు చేసి ఆయన బొమ్మకి వాళ్ళు ఇది కోసారు. అది మంచో చెడ్డో రపరప అన్న మాట గంగమ్మ జాతరలో కూడా ఎన్నో జంతువులు బళ్ళు జరుగుతూ ఉంటాయి. దాన్ని వాళ్ళు ఏ విధంగా పెట్టి మాట్లాడారు అన్నదాన్ని వీళ్ళు అన్వయించుకుని దాంట్లోంచి ఓ టీకా తాత్పర్యాలు తీసి వీళ్ళు అన్వయించుకుని వాళ్ళు ఏదో చేసేస్తారని భయంలో ఉంటే నిజంగా ఒకటి చెప్తున్నాను, నిజంగా రెచ్చగొట్టే ధోరణి కనుక జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఏదో విధంగా ప్రేరేపించవచ్చు కదా. నాకైతే ప్రేరేపణలు కానీ నాకు బాలకోట గారు చాలా ఆక్రందన వెలిగిపోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆయన ఎక్కడున్నారంటే బెంగళూరులో ఉండి ఆయన ఇంట్లో ఆయన భార్య పిల్లలతో బర్త్డే చేసుకున్నాడు. ఎవరో స్వచ్ఛందంగా ఎవరంతటా వాళ్ళ ఆనందం బయట ప్రదర్శిస్తుంటే వాళ్ళందరి దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి కేకులు కోసేంత ఇది ఉండదు. ఎవరికైనా ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన బర్త్డేకి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి జిల్లాల్లోనూ వాళ్ళు కేకులు కట్ చేసిందే ప్రతి దగ్గర ఎవరు వెళ్ళరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళు జరుపుకునేది. ఓవరాల్గా ఇవాళ మీరు ఒక కంపారిజన్ అయితే జడశ్రవానికి ఇచ్చారు. మీ తోటి ఉద్యమ నాయకుడే, మీ సహచరుడే చాలా ఛానల్లో మొన్నటి దాకా ఎలాంటి భాష మాట్లాడారో ఏ భావజాలాలు ప్రదర్శించారో జగమెరిగిన సత్యం. మీరు ఎవరితో పోల్చొద్దు అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారితో. అట్లీస్ట్ జడశ్రవానికి ఒక కన్సిస్టెన్సీ ఉంది. పార్టీ పెట్టిన దగ్గర కేఏపాల్కి ప్రజాశాంతి పార్టీ పెట్టిన దగ్గర ఈయనేమో జేబీఎం పార్టీ పెట్టిన దగ్గర ఇండిపెండెంట్గా నిలబడుతున్నారు. కక్కడోకలు తిని గెలిపోవటంలో చూస్తున్నారు. గెలిపోవడం మాట అర్థమే లేదులేండి, ఓటమిలే చవి చూస్తున్నారు. తీవ్ర నిరాశాజనకమైన ఓటు పర్సంటేజ్ బ్యాంక్నే చూస్తున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేద్దామంటే బాలకోట గారు మీరు కూడా ఒక ప్రస్థానంలో ఉద్యమ నేపథ్యంలో మాట్లాడుతున్న మాటల్లో ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి కన్సిస్టెంట్గా 2014లో పార్టీ ప్రకటించి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చినప్పుడు 2% ఓటు. ఆయన ఇండిపెండెంట్గా 2019 నుంచి 24 దాకా ఆయన ఎలక్షన్లో ఆయన అంతటా ఆయన నిలబడినప్పుడు దగ్గర 136 నియోజకవర్గాల దగ్గర 5.7 ఓటు బ్యాంకు. మొన్న తెలుగుదేశంతో కూటమి కట్టిన దగ్గర అప్పుడు కూడా ఆయన డబుల్ డిజిట్కి ఏం రాలేదు, ఇంకా సింగిల్ డిజిట్లోనే కన్ఫైన్ ఉన్నారు. అంచేత రాజకీయ పార్టీల ప్రస్థానం అంటే అట్లీస్ట్ మా అంతటా మేము ఇండిపెండెంట్గా పోటీ చేస్తాం. యోగి ఆదిత్యనాథ్ గారిని కావాలి. బీజేపీ గతంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు కదా, అదే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన పార్టీతో. ఇప్పుడు వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ గారితో బీజేపీలో ఉన్నారు కదా, ఎంఐఎం పార్టీలోకి వెళ్ళి అక్కడ పోటీ చేయమనండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మొత్తం మెలకువలు నేర్చుకుని రావడానికి వస్తున్నారు కదా. అసలు ఆదిత్యనాథ్ పోటీకి ఇప్పుడు ఆయన మాట్లాడిన సంబంధం ఏంటి? ఆయన అక్కడ అలా ట్రీట్మెంట్లు ఇచ్చారు రౌడీలకి, అలాంటిది ఇక్కడ ఇవ్వాలన్న దానికి చంద్రబాబు గారు ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు కదా. ఈ నెల పోటీ చేయడం ఏంటి? అవునండి సార్, బీజేపీలోనే పొత్తులు ఉన్నారు కదా ఆయన. బీజేపీ పార్టీ బీజేపీ పొత్తులోనే కదండి. నేను ఇక్కడ ఎంఐఎం పార్టీలో వెళ్ళి అక్కడికి వెళ్ళి పోటీ చేయమని చెప్తాను. ఎంఐఎం పార్టీ కూడా సహాయ సహకారం అందించడానికి దేశవ్యాప్తంగా చేస్తుంది. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలే బాలకోట ఈ డిబేట్ ముందుకెళ్తాం. మళ్ళీ మొదలెట్టవచ్చు అసలు ఆగదు. ఆయన మాట్లాడడం నేను ఇస్తాను. మైండ్ పోయినట్లుంది, మైండ్ పోద్ది. సరే సరే, మైండ్ పోయి డబుల్ స్టాండ్లు ఉండవు మాకు. ఎందుకంటే మాట్లాడదాం. ఉద్యమ నేపథ్యంలో ఇదే జడశ్రమను జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు ఇలా సొంపుగా పక్కనే కూర్చుని కుర్చీలు వేసుకుని టీలు తాగుతూ మా చెడ్డ పరవశించారు కదా. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వ్యతిరేకత నేను మధ్యలో మాట్లాడితే ఏముంటుంది నీకు బాగా తెలుసు. బాలకోట